స్నేహితులారా, ఇది ఒక పేద తండ్రి శ్యాము కథ. శీతాకాలపు రాత్రి చెరువు దగ్గర ఒక పాత గుడిసెలో శ్యాము మరియు అతని కూతురు గుడియా ఆకలితో వణుకుతున్నారు. కూతురు, క్షమించు, నేను నీకేమీ ఇవ్వలేకపోతున్నాను. నాన్నా, మీరున్నారు, అదే చాలు. మరుసటి రోజు శ్యాము పని వెతకడానికి వెళ్ళాడు. కానీ ప్రతి చోట అవమానం వచ్చింది. నిరాశగా శ్యాము నిస్సహాయంగా సేఠ్ ధనీరామ్ దగ్గరికి వెళ్ళాడు. సేఠ్జీ, నాకు కొంత డబ్బు చాలా అవసరం. నా కూతురు ఆకలిగా ఉంది, దయచేసి అప్పు ఇవ్వండి. సరే, నేను నీకు 5,000 ఇస్తాను, వడ్డీ లేకుండా. కానీ ఒక షరతు, 1 నెలలో తిరిగి ఇవ్వలేకపోతే గుడియా పెళ్ళి నా కొడుకు రాముతో. ఏమిటి? కానీ సరే సేఠ్జీ. శ్యాము నిస్సహాయతతో షరతు అంగీకరించాడు. ఇంటికొచ్చి శ్యాము గుడియాకు నిజం చెప్పినప్పుడు ఆమె ఏడవలేదు, బదులుగా ఆలోచించింది. నాన్నా, మీరు చింతించకండి. అమ్మమ్మ మటన్ రెసిపీ గుర్తుందా? అది ఎంత అద్భుతమైనది. అవును, గుర్తుంది. కానీ దానివల్ల ఏమవుతుంది? రాజపురా గ్రామంలో ప్రజలు మాంసం తింటారు. అక్కడ మటన్ బండి పెట్టండి. అమ్మమ్మ రెసిపీతో ప్రజలు పిచ్చివారవుతారు. వా కూతురు, నువ్వు పూర్తిగా సరిగ్గా చెప్తున్నావు. నేను రేపే వెళ్తాను. మరుసటి రోజు శ్యాము రాజపురాలో బండి పెట్టాడు. అతని మటన్ వాసన చుట్టూ వ్యాపించింది. వా అన్నయ్య, ఇంత రుచికరమైన మటన్ ఎప్పుడూ తినలేదు, రోజూ రావాలి. నిజంగానే అద్భుతం. నాకు రోజూ ప్యాక్ కావాలి. 2 వారాల్లో శ్యాము బండి ప్రసిద్ధి చెందింది. ఒక వృద్ధుడు రామ్దీన్ ఆశీర్వదించాడు. బేటా, నువ్వు చాలా నిజాయితీగా ఉన్నావు. భగవంతుడు నీకు తప్పకుండా విజయమిస్తాడు. 3 వారాల తర్వాత ఒక ధనవంతుడు విజయ్ అక్కడికొచ్చాడు. ఈ వాసన. ఒక ప్లేట్ మటన్ ఇవ్వండి అన్నయ్య. విజయ్ తిన్నప్పుడు కళ్ళు నిండిపోయాయి. ఈ రుచి ఖచ్చితంగా నా అమ్మలాగా. అన్నయ్య, ఈ రెసిపీ ఎక్కడి నుండి వచ్చింది? ఇది నా అమ్మ రామకళీదేవి రెసిపీ. ఏమిటి? ఆమె నా అమ్మ కూడా. తండ్రి పేరు రఘునాథ్ ప్రసాద్. నేను చిన్నప్పుడు జాతరలో తప్పిపోయాను. సోదరా, నువ్వు నా చిన్న సోదరుడివి. నేను కూడా అదే రోజు తప్పిపోయాను. 2 సోదరులు కౌగిలించుకుని ఏడ్చారు. సంవత్సరాల తర్వాత కుటుంబం కలిసింది. మరుసటి రోజు విజయ్ శ్యాముతో కలిసి సేఠ్ దగ్గరికి వెళ్ళాడు. సేఠ్ ధనీరామ్, పేదల ప్రయోజనం తీసుకుని వారి కుమార్తెల జీవితాలను నాశనం చేయాలనుకుంటున్నారా? లేదు సార్. ఇదిగో మీ 5,000. ఇక ముందు ఏ పేదవాడి ప్రయోజనం తీసుకోకండి. క్షమించండి సార్, నేను మళ్ళీ ఎప్పుడూ చేయను. 3 నెలల తర్వాత రాజపురాలో శ్యాముదా ధాబా మటన్ స్పెషల్ తెరుచుకుంది. సోదరీ సోదరులారా, ఈ విజయం గుడియా తెలివితేటలు మరియు శ్యాము కష్టం ఫలితం. నాన్నా, మీరు తప్పకుండా విజయం సాధిస్తారని నాకు తెలుసు. కూతురు, నువ్వే నాకు మార్గం చూపించావు. అన్నయ్య, మీరు కుటుంబాన్ని తిరిగిచ్చారు. నేను మీ ఇద్దరికీ కృతజ్ఞుడను. స్నేహితులారా, ఈ కథ నుండి పాఠం: కష్టాల్లో ధైర్యం ఉంచండి, పిల్లల మాట వినండి, కష్టపడండి. కుటుంబం మద్దతుంటే ప్రతి కష్టం సులభమవుతుంది. కథ నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.